హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బోయో బ్రాండ్కి సంబంధించిన లావ్లియర్ మైక్ బోయో M1 అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో బాక్స్ అయితే వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి. అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఓవరాల్గా BOYA M1 బోయో బ్రాండ్ నుంచి మైక్ అయితే వచ్చేసింది. ఇదైతే లావ్లియర్ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ వచ్చేసి మొబైల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఈ 3 టైప్స్కి యూస్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ మైక్ వచ్చేసి ఎక్స్టర్నల్ కన్సిడర్ అండ్ ప్లాట్ఫామ్ ప్యాటర్న్ వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ ప్లాట్ఫామ్. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 65 హెడ్జ్ నుంచి 18K హెడ్జ్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది నాయిస్ వచ్చేసి 74 డెసిబల్స్ వరకు నాయిస్ని అయితే ఇదైతే తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 2.5 kg. పవర్ మాడ్యూల్ వచ్చేసి 18 grams. సో ఓవరాల్గా ఇది ఈ బోయో M1 యొక్క స్పెసిఫికేషన్స్. అండ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే క్లిప్ ఆన్ మైక్, స్మార్ట్ ఫోన్, DSLR కెమెరాస్కి ఈ మైక్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి లో హ్యాండ్లింగ్ నాయిస్ని అయితే అంటే నాయిస్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది వీళ్ళైతే చెప్తున్నారు. లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ప్యాకింగ్ బాగా గట్టిగా ఇచ్చినట్లున్నా. ఇందులో వచ్చేసి ఇది ట్రైపాడ్కి సంబంధించిన ఒక ఇది. నెక్స్ట్ వచ్చేసి బోయో మైక్ పౌచ్ వచ్చేసి లెదర్ టైప్ మెటీరియల్తో యూజ్ చేయడం జరిగింది. పౌచ్ అయితే చాలా బాగుంది. ఇందులో వచ్చేసి ఏమేమి ఇచ్చారు, ఒక క్లిప్పు, ఇది మైక్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక ఇది. నెక్స్ట్ ఇది. సో ఓవరాల్గా దీనిలో చూసుకున్నట్లయితే ఇవైతే ఉన్నాయి. ఇదైతే బ్యాటరీ, ఇదైతే మైక్. లెంత్ అయితే చాలా వరకు వస్తుంది ఈ మైక్ అయితే. ఇది వచ్చి కంట్రోలర్, కెమెరా ఆన్ అండ్ ఆఫ్, స్మార్ట్ ఫోన్కి అయితే కంట్రోలర్ ఇది. సో ఇదైతే ఓవరాల్గా మైక్. నెక్స్ట్ వచ్చేసి బోయో బ్రాండ్కి సంబంధించి 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి వారంటీ కార్డు, ఈ బోయో మైక్ యొక్క యూజర్ మాన్యువల్, ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా సెటప్ చేయాలని డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ బోయా BOYA M1 మైక్ అన్బాక్సింగ్. ఈ మైక్ని అయితే యూజ్ చేస్తాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బడ్జెట్ రేంజ్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ మైక్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది ఈ మైక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.